టేస్టీ పావ్ బాజీ తయారు చేసే విధానం. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ బటర్ ఆల్సో. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఒక టమాటాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూను కస్తూరి మేతి, 2 స్పూన్లు హోమ్ మేడ్ పావ్ బాజీ మసాలా, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న పొటాటో వేసుకొని కలుపుకోవాలి. పొటాటో ఈ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా క్రీమీగా వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి హైలో పెట్టేసుకొని. ఇలా బాజీ దగ్గర పడిన తర్వాత 2 స్పూన్స్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాజీ దగ్గర పడి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని ఈ పావుని హాఫ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా బ్రౌన్గా కాలేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన పావుతో బాజీని సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్.